శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి 6, 7, 8 తేదీల్లో నిజంగా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. పనులన్నీ కూడా పక్కన పెట్టేసి కాసేపు ఒంటరిగా ఈ వీడియోని చూడండి, లేదంటే మీరే నష్టపోతారు. మనకి బ్రహ్మ రాసిన రాశికి ఎంత విలువ ఉంటుందో అలాగే బ్రహ్మం గారి కాలజ్ఞానం కూడా అంతే నిజమవుతుంది. అలాగే మీకు ఏ సమస్యలు ఉన్న షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. మీరు ఎక్కడున్నా సరే ఈ గురువు గారికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు. ఈ గురువు గారి ఫోన్ నెంబర్ 8639494958. చూశారు కదండి, ఈ ఫోన్ నెంబర్కి మీరు ఎక్కడున్నా సరే ఈ ఫోన్ నెంబర్కి మాట్లాడండి. ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు మనకి అందిస్తారు. 24 గంటల్లోనే చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. మనకి ఏ సమస్యలు ఉన్నా ఇట్టే తొలగిపోతాయి. ఈ గురువుగారు చాలా నమ్మకదగమైన గురువుగారు. ఎలాంటి సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు మనకు అందిస్తారు. కాబట్టి ఈ గురువుగారిని సంప్రదించండి. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో కాలజ్ఞానంలో ఏదైతే రాసి ఉందో అదే జరగడం మన కళ్ళతో మనం కళ్ళారా చూస్తున్నాము. మరి ఈ రాశి వారికి ఈ 3 రోజుల్లో ఏ విధంగా జరగబోతుందో తెలుసుకుందాం. ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వృషభ రాశి వారు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. రాశి వారు చాలా అంటే చాలా కష్టజీవులండి. వృషభం అంటే ఏంటి? వృషభం అంటే ఎద్దు. వృషభం అంటే ఎద్దు ఎంత బరువు బాధ్యతలను మోస్తుందో, ఎద్దు ఎంత కష్టపడుతుందో, అలాగే వృషభ రాశి వాడు ఈ రాశికి సంబంధించిన వాళ్ళు కూడా అంతే కష్టపడతారండి. అంటే వీరికి కూడా బరువు బాధ్యతలు ఎక్కువ. అంటే కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ వీరే మోస్తారు. ఇక్కడ వీరిని ఎద్దుతో ఎందుకు పోల్చడం జరిగిందంటే వీరు కూడా ఎద్దులాగా అంతే తప్పుగా అనుకోకండి. అంటే వీరు కూడా ఎద్దు ఎంత కష్టపడుతుందో అలాగే కష్టపడుతూ వీరి బరువు బాధ్యతలు, కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ మోస్తూ ఉంటారు. కాబట్టి వీరు చాలా సహనం కలవారని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా వివరాలకు వెళ్ళిపోతే వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ రాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలను, అలాగే ఈ 3 రోజుల దినఫలాల ప్రకారం ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలి అనేటువంటి విషయాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనుక రాశివారు అందంపై అధికంగా ఆసక్తిని కలిగి ఉంటారు. అందంగా అలంకరించుకోవడం కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. అలాగే వీరికి ప్రజా ఆకర్షణ స్వభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార జ్ఞాపకాలలో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే వారి కష్టాలని చూసి మాత్రం అస్సలు ఓర్చుకోలేరు. అంటే ఏ సమస్యలు ఉన్నా సరే వారికి తొలగించడానికి చూస్తూ ఉంటారు. ఎవరికి సమస్య వచ్చిందంటే సమస్య నెరవేర్చడానికి అంటే సహాయం చేయడానికి ముందుంటారు ఈ రాశి వారు. ఒక మాటలో చెప్పుకోవాలంటే వీరు సహాయం చేయడానికి ఏ మాత్రము కూడా వెనకడుగేయరు. ఒక మాటకు కూడా ఆలోచించరు. ఎవరికైనా సరే సహాయము అంటే మాత్రం వీరు ముందు ఉంటారు. వృషభ రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు. రాశి వారు కుటుంబానికి ఎక్కువ విలువని, ఎక్కువ ప్రాముఖ్యత అయితే ఇస్తూ ఉంటారు. ఈ వృషభ రాశి వారు ఎవరిని కూడా కష్టపెట్టకుండా ఉండాలని చూస్తూ ఉంటారు. అందుకని అందరి కష్టము వీరి మీదే వేసుకుని వీరి బరువు బాధ్యతలు అందరివి మోస్తూ ఉంటారు. కాబట్టి ఉదాహరణకి చెప్పుకుంటే వీరు ఏదైనా సరే పార్ట్నర్తో ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే మాత్రం ఆ పార్ట్నర్కి ఎక్కువ బరువు బాధ్యతలు ఇవ్వకుండా వీరే ఆ బరువు బాధ్యతలన్నీ వీరే మోస్తూ వీరే కష్టపడుతూ ఉంటారనమాట. జీవితంలో మైనస్ పాయింట్ ఏంటి అంటే వీరు ఎవరు కష్టపడినా చూడలేరు. కాబట్టి అన్ని బరువు బాధ్యతలు వీరే వేసుకుంటారు. కాబట్టి వీరి జీవితంలో ఆ మైనస్ పాయింట్ తీసేస్తే వీరి జీవితం ఇంకా చాలా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. ఎవరి పనులు వారే చేయాలి అని నియమాన్ని పెట్టుకుంటే అంటే మీ పనులు మీరు చేసుకోండి, ఎదుటివారి పనులు వాళ్ళకే వదిలేయండి. ఇలా ఎందుకు చెప్తున్నామంటే ఎదుటివారు మిమ్మల్ని వాడుకుని వదిలేసే మనస్తత్వం కలవారని చెప్పుకుంటాం. ఎందుకంటే వారు మీతోటి పనులన్నీ చేయించుకుని మీతోటి పని అయిపోయినాక మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి అందువలన ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం వలన మీకు కాస్త మంచి జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ మీద ఎటువంటి ప్రేమ ఉండదు. కాబట్టి వారు వారి పనులు వారు చేసుకుని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. వారి వలన మీరు మోసపోతారు. కాబట్టి మీ జాతక ప్రకారం, మీ రాశి ఫలాల ప్రకారం మీకు
వ్యక్తి వల్ల మోసపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ బిజినెస్ పార్ట్నర్తో మీరు కాస్త జాగ్రత్త తీసుకుంటే మీకు ఎటువంటి నష్టాలు రాకుండా ఉంటాయి. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు వాళ్ళ వల్లనే అంటే వారి సొంత మనుషుల వల్లనే మోసపోతూ ఉంటారనమాట. కాబట్టి వృషభ రాశి వారు వీళ్ళు మన వాళ్లే కదా, వీరు నా వాళ్లే కదా అని మాత్రం ఎవరితోనూ కూడా ఎక్కువగా క్లోజ్గా ఉండొద్దు. క్లోజ్గా ఉండండి, కానీ ఎప్పుడూ కూడా మీ పర్సనల్ విషయాలు వారితో మాత్రం షేర్ చేసుకోకండి. అంటే మీరు డబ్బు సంపాదించుకునే విషయాలు, డబ్బు దాచుకునే విషయాలు, లేదైనా ఏదైనా ప్రాపర్టీస్ కొనే విషయాలు, ఇలాంటి విషయాలు మాత్రం షేర్ చేసుకోకండి. అంటే మీ యొక్క పర్సనల్ విషయాలు మీ పర్సనల్ వ్యక్తితో మాత్రమే షేర్ చేసుకోండి. ఎదుటి వాళ్ళతో ఎవరితో కూడా వేరే వాళ్ళతో షేర్ చేసుకోకండి. ఎందుకు అని అంటే వారు మీతో మంచిగానే ఉంటారు, మీ వెనకాలకి వెళ్ళి మీ దగ్గర వేరే మాటలు చెప్తూ ఉంటారు, అంటే మీ గురించి చెడుగా చెప్తూ ఉంటారు మీ వెనక వెళ్ళి. మూడు రోజులు కూడా మీకు చాలా అంటే చాలా అద్భుతంగా జరగనుందండి. అనుకూల సమయం అని చెప్తూ ఉంటాం కదా, ఈ 3 రోజులు అనుకూల సమయంగా అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకు అంటే కూడా ఈ యొక్క 3 రోజులు కూడా మీకు మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార ఇలా అనేక రంగాల్లో ఉన్న వారికి ఎవరికైనా సరే మీకు ఈ 3 రోజులు కూడా చాలా మంచిగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ 3 రోజుల్లో మీరు ఏ పనులు చేపట్టినా కూడా మీకు అన్ని నెరవేరుతాయి, అన్ని శుభ ఫలితాలు వస్తాయి. ఏమైనా కొత్తగా బిజినెస్లు పెట్టే వారికైనా సరే, లేదా ఉద్యోగంలో జాయిన్ అయ్యే వారికైనా సరే, ఎవరికైనా సరే, కొత్తగా పనిచేసే వాళ్ళకి ఎవరికైనా సరే ఈ 3 రోజులు కూడా చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి మీరు ఈ 3 రోజులు కూడా మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి. కాబట్టి మీరు ఏవైనా సరే బిజినెస్లకు సంబంధించిన లావాదేవీలు ఏవైనా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ 3 రోజుల్లో మీరు ఆ పనులు కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఈ 3 రోజులు మీకు చాలా కలుసుబాటుగా ఉంది. కుటుంబ విషయాలకి వస్తే మాత్రం భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. కొన్ని రకాల సమస్యలు మీరు కూడా అనుభవించారు, అయితే కానీ ఈ 3 రోజులు మాత్రం మీకు ఏ సమస్యలు ఉండవు, అంటే ఏ తగాదులు ఉండవు. ఇంతకు ముందు ఏవైనా సరే సమస్యలు ఉండినా కానీ ఇప్పుడు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆచితూచి అడుగులు వేయండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని, ఒకరి మాట ఒకరు విని మీరు మంచిగా కలుసుబాటుగా ఉండటం మీకు చాలా కలిసి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు చేపట్టండి. అలాగే ఈ వృషభ రాశి వారికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల నుంచి కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు అందుతాయి. అంటే వారి ఆరోగ్యపరంగా అయినా సరే, మీకు వారి ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం అవన్నీ మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ముందుగానే ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఏదైనా సరే వైద్యుడిని కలిసి ముందుగానే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఇంతకుముందు ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాము. ఒక మాటలో చెప్పాలంటే ఇంతకుముందు అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ ఇప్పుడు తగ్గిపోయి మంచి అనారోగ్య సమస్యలన్నీ తోయి మంచి ఆరోగ్యం అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. సంతాన పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యాపరంగా కానీ, లేదంటే ఏమైనా ఎగ్జామ్స్ రాసి ఉండి మంచి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నా కానీ వారికి మంచి రిజల్ట్ అయితే పొందుతారు. లేదంటే విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని చూస్తున్న వారికి అలాంటి అవకాశాలు కూడా పొందగలుగుతారు. ఈ 3 రోజుల్లో కూడా విద్యార్థులకు కూడా చాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా ఎవరైనా సరే వృషభ రాశి వారు విదేశాలకు వెళ్ళాలి అని వీసాల కోసం ట్రై చేసి, పాస్పోర్ట్ల కోసం ట్రై చేసి కానీ ఎదురు చూస్తున్న వారికి ఈ 3 రోజులు మాత్రం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అంటే అవన్నీ కూడా మంచి ఫలితాలు మీకు చూపిస్తాయి. అంటే వీసాలు, పాస్పోర్ట్లు కూడా మీ చేతికి అందుతాయి. ఇలా ఏ సమస్యలు ఉన్నా ఈ 3 రోజుల్లో వృషభ రాశి వారికి అన్నీ కూడా తొలగిపోతాయి. కష్టే ఫలి అని అంటూ ఉంటారు కదా, అట్లాగే ఈ రాశి వారు ఎవరైనా సరే ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. అలాగే మాకేం కాదు, మేము కష్టపడము, మాకు అనుకూలంగా ఉంది, మాకు మంచి జరుగుతుంది అనుకుంటే మాత్రం మీకేమీ జరగదు. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు దక్కుతాయి మీకు. అలాగే ఇంకా వృషభ రాశి వారు ఎవరైనా సరే పెళ్లి కోసం ఎదురు చూస్తూ పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా మంచిగా ఈ మే నెల నుంచి అయితే పెళ్లి గడియలు అనేవి మొదలైనాయి. కాబట్టి ఈ 25వ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా సరే ఇంతకు ముందు సంబంధాలు చూసి కుదరకపోయి ఉంటే మాత్రం మీకు మంచి సంబంధాలు కుదురుతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే ప్రేమించుకుని మీ తల్లిదండ్రుల నుంచి మంచి రిజల్ట్ కోసం ఎదురు చూసే వారికి మంచి ప్రశంసలు అయితే పొందుతారు. అమ్మా నాన్న దగ్గర నుంచి కూడా, మీ కుటుంబం నుంచి కూడా మీకు మంచి అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి. చూసారు కదండి, ఎవరికైనా సరే సంతానమైనా సరే, పెళ్ళి అయినా సరే, విదేశీ ప్రయాణమైనా, విద్య, ఉద్యోగం, వ్యాపారం అన్ని నియమాల్లో కూడా, అన్ని వృత్తుల్లో కూడా ఈ వృషభ రాశి వారికి ఈ 3 రోజులు కూడా చాలా మంచిగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. శివారాధన తప్పనిసరిగా చేయండి. అంటే రోజు శివుణ్ణి పూజించండి. వీలుంటే శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోండి. ఖచ్చితంగా మీరు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే మీకు నరదిష్టి సమస్యలు ఏవైనా
తొలగిపోవాలి అనుకుంటే మాత్రం వృషభ రాశి వారు ప్రతి ఆదివారము కూడా కళ్ళుప్పు ఆవాలతోటి దిష్టి తీసుకుంటూ ఉండడం, అలాగే శివాలయానికి వెళ్ళినప్పుడు విభూదిని నుదుటిన ధరించడం, మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం, అంటే వీలైతే గుడికి వెళ్ళండి, లేదంటే మా ఆంజనేయ స్వామిని ఆరాధించండి, మీకు కుదిరితే మనసులో ఆయన్ని తలుచుకుంటూ ఉండండి. ఇలా చేయడం వలన మీరు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. మీ జీవితంలో అన్ని సమస్యలు ఉన్నా తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి మీకు మంచి మంచి రోజులు వస్తాయి. సరే కదండి, ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా వృషభరాశి వారు కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం గంట సింబల్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.